మంత్రి నారా లోకేష్ పిఏ సాంబశివరావు వసూళ్ల దందా బట్టబయలైంది. తిరుమల శ్రీవారి వీఐపీ దర్శనాల కేటాయింపుల్లో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. PS2 CMO అంటూ సాంబశివరావులు తిరుమల జేఓ కార్యాలయంలో దర్శన సిఫారసు లేఖలతో దందాకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. రోజుకు 12కు పైగా సిఫారసు లేఖలతో దర్శనాలు కల్పిస్తున్నారు. మంత్రుల సిఫారసు లేఖలకు రోజుకు 2 మాత్రమే పర్మిషన్ ఉంటాయి. కానీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత వీఐపీ దర్శనాలను ఇష్టారాజ్యంగా పెంచేశారు. మంత్రి నారా లోకేష్ పిఏ సాంబశివరావు వసూళ్ల దందా బట్టబయలైంది. తిరుమల శ్రీవారి వీఐపీ దర్శనాల కేటాయింపుల్లో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మూర్తి లైవ్ లో అందిస్తారు. మూర్తి, మహేశ్వరి తిరుమల ప్రక్షాళన చేస్తారంటూ కూటమి ప్రభుత్వం అధికారులకు రాగానే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే తిరుమలకు వచ్చినటువంటి సమయంలో తిరుమల ప్రక్షాళన చేస్తామంటూ ప్రకటన చేశారు. ఈ సమయంలో గతం కంటే కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత వీఐపీ సేవలోనే తరిస్తున్నారు తప్ప సామాన్య భక్తులను పట్టించుకోవడం లేదు. పెద్ద ఎత్తున వీఐపీలు తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తూ ఉన్నారు. ప్రధానంగా గతంలో లేని విధంగా 5 నుంచి 7 వేల మంది రోజుకు యొక్క వీఐపీ సిఫార్సు లేఖల దర్శనాలు కేటాయిస్తున్నారు. ప్రధానంగా సామాన్య భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే మంత్రికి సంబంధించి ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు మంత్రి నారా లోకేష్కి సంబంధించినటువంటి పిఏ చేసినటువంటి నిర్వాకం యొక్క తిరుమల జేఈఓ కార్యాలయంగా బుట్ట దాఖలైంది. ప్రధానంగా ఆయన మంత్రి లోకేష్కు పిఏగా వ్యవహరిస్తూ ఆయన యొక్క సిఫార్సు లేఖలు మాత్రం సాంబశివరావు PS2 CMO ఏదైతే ముఖ్యమంత్రి పేషీ కార్యాలయం సంబంధించిన పిఎస్గా ఆయన సిఫార్సు లేఖలను యొక్క జేఈఓ కార్యాలయానికి పంపిస్తూ యొక్క దర్శనాలు దందా కొనసాగిస్తున్నారు. ప్రధానంగా ఒక మంత్రికి వచ్చేసరికి ఒక వీఐపీ దర్శనం లెటర్తో పాటు ప్రత్యేక ప్రవేశ దర్శనం సంబంధించిన 2 లెటర్లు మాత్రమే అనుమతిస్తారు. కానీ మంత్రి నారా లోకేష్ పిఏ ఏదైతే మంగళగిరి నుంచి సాంబశివరావు పంపిస్తున్నటువంటి సిఫార్సు లేఖల భాగోతం తిరుమల జేఈఓ కేంద్రంగా వెలుగు చూసింది. ఈ యొక్క సాంబశివరావు PS2 CMO అంటూ యొక్క రోజుకు 10 నుంచి 12 లెటర్లు సిఫార్సు లేఖలు పంపిస్తూ దర్శనాలు దందా కొనసాగిస్తున్నారు. ఒక మంత్రికి ఇవ్వాల్సిన దానికంటే కూడా పెద్ద ఎత్తున దర్శనాలు కేటాయిస్తూ అడిషనల్ ఈఓ కార్యాలయం టికెట్లు జారీ చేస్తోంది. కానీ దానికి సంబంధించి ఏదైతే CMO పేరును వాడుకోవటం ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. ప్రధానంగా CMO పేషీకి సంబంధించి అధికారులంతా కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ క్యాడర్కి సంబంధించిన వాళ్ళు CMOలో ఉంటారు. కానీ ఒక మంత్రికి సంబంధించినటువంటి పిఏ సాంబశివరావు PS2 CMO అంటూ ఈ యొక్క సీఎం ఆఫీస్ నుంచి లెటర్లు పంపిస్తున్నట్టుగా సిఫార్సు లేఖల పేరుతో దర్శనాలు కొనసాగించడం ఈ అన్ని విషయాలపైన టీటీడీ విజిలెన్స్ దృష్టి కేంద్రీకరించాల్సింది పోయి పట్టించుకోకుండా వ్యవహరిస్తోంది. ఈ యొక్క అంశానిపైన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు టీటీడీ పైన రివ్యూ చేస్తున్న నేపథ్యంలో యొక్క దర్శనాల భాగోతం పైన కూడా ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాలని చెప్పి భక్తులు కోరుతున్నారు. ఈ యొక్క సామాన్య భక్తులకైతే ఒక విధంగానో ఏదైతే మిగతా మంత్రులకైతే మరో విధంగానో చూస్తున్నటువంటి యొక్క టీటీడీ అధికారుల తీరుపైన కూడా పలు అనుమానాలు తావిస్తోంది. మంత్రి లోకేష్ పిఏగా ఉన్నటువంటి సాంబశివరావు గత కొన్నాళ్ళుగా ఈ యొక్క తిరుమలలో యొక్క దర్శనాలకు సంబంధించి ఇష్టారాజ్యంగా దర్శనాలను ఈ యొక్క సిఫార్సు లేఖలను ఇవ్వటం ఈ యొక్క ఎవరికి ఈ యొక్క దర్శనాలు ఇస్తున్నారనే కోణం పైన కూడా ప్రత్యేకంగా విజిలెన్స్ దృష్టి కేంద్రీకరించాల్సి ఉంది. ప్రధానంగా తిరుమలలో వెళ్లి చూసినటువంటి యొక్క నిర్వాకం పైన ప్రత్యేకించి ఈ యొక్క విజిలెన్స్ అధికారులు దృష్టి కేంద్రీకరిస్తూ మరికొన్ని లోతైన అంశాలు తెరపైకి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే తిరుమల భద్రత విషయం పైన సాక్షాత్తు తిరుపతి ఎంపీ గురుమూర్తి ప్రధానికి ఫిర్యాదు చేశారు. తిరుమల భద్రత విషయంలో యొక్క లోపభూయిష్ఠంగా ఉన్నటువంటి వ్యవహారాలన్నీ కూడా ప్రధానమంత్రికి, హోంమంత్రికి, హోం సెక్రటరీకి తీసుకొచ్చిన నేపథ్యంలో మరోవైపు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు ఈ యొక్క అంశానికి సంబంధించి టీటీడీ పైన సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో తాజాగా మంత్రి నారా లోకేష్ పిఏగా ఉన్నటువంటి సాంబశివరావు నిర్వాకం బుట్ట దాఖలు కావడం పట్ల సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన తనయుడు నారా లోకేష్ పిఏగా ఉన్నటువంటి సాంబశివరావు వ్యవహారం పైన ఏ విధంగా స్పందిస్తారనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రైట్, థ్యాంక్ యూ మూర్తి.